రోజు కోపంతో వ్యవహరించామంటే ఆ కోపంతో, ఆవేశంతో, ద్వేషంతో మనం ఎంత అలజడిలోకి వెళ్తాం. మన ఆరోగ్యం ఎంత దెబ్బతింటది. మన కుటుంబం ఎంత దెబ్బతింటది. తర్వాత ప్రకృతికి ఎన్ని తరంగాలు వెళ్తున్నాయి, ఎన్ని తిరిగి వస్తున్నాయి. ఇది మన పట్ల మనం చేసుకుంటున్న హింసే కదా. అందుకే మీ పట్ల మీరు దయ చూపించండి అంటాడు. జ్ఞానయుక్తమైన దయ. సో పరిశీలించి చూసుకోవాలి. నేను నా పట్ల ప్రేమతో వ్యవహరించుకుంటున్నానా, లేకపోతే నా పట్ల నేను హింస చేసేసుకుంటున్నానా. ఆ తర్వాత కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు. స్నేహం సంయోగంతో కలిసి ఉన్నామా, సమానత్వంతో వ్యవహరించామా, లేకపోతే ఆధిపత్య భావజాలంతో మేము జ్ఞానంలో ఉన్నాం కాబట్టి అధికులం అని చెప్పి వాళ్ళని దూరం చేసి ఎలా వాళ్ళని హింస పెట్టాము. ఇక్కడే హింసకి ఈ రకమైన బుద్ధిని దెబ్బ కొట్టడము, సంకల్పాలను దెబ్బ కొట్టడం అన్న పద్ధతికి ఇక్కడే పునాది పడిపోయి. సో అవి తరంగాలు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వంశావళి బలహీనంగా ఉంటారు కాబట్టి ఇంకెక్కువ చేసేస్తారు. ఆ ఎక్కువ చేసి ఎక్కువ మందితో చేసినప్పుడు ఏమైపోతే ఎక్కువ పుణ్యం పాపపు ఖాత వచ్చేసరికి అది మొత్తం డిజాల్వ్ అవ్వాలంటే, అది మొత్తం సెటిల్ అవ్వాలంటే ఖచ్చితంగా ఒక జన్మ అంటూ తీసుకోవాల్సి వస్తుంది.